సెంచరీయా? ఫైనల్లీ బ్యాటింగ్కి వచ్చిన గాడు మర్చిపోయినా. Nice. Hi friends, welcome back to my channel. ఇవాళ మ్యాచ్ హర్షిత క్రికెట్ గ్రౌండ్లో. టాస్ గెలిచిన. అవుట్ఫీల్డ్ డ్యూ ఉంది, పిచ్ కూడా లైట్గా డ్యాంప్ ఉంది. సో బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా కమెంట్ చేయండి. ఆపోనెంట్స్ నేమ్ అయితే ఐడియా లేదు, షెడ్యూల్ చేసినాం మర్చిపోయినాం. సో ఆపోనెంట్స్ వచ్చేసి ద అండర్ డాగ్స్. వీళ్ళతో ఫస్ట్ టైం ఆడుతున్నాం మ్యాచ్. ఫస్ట్ ఓడిఐ ఆడినాం, ఓడిపోయినాం. సెకండ్ మ్యాచ్ ఇది T20. ఈ టీం కాదు మనం ఓడిఐ ఆడింది, అలా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఓకే. సో చలి మాత్రం ఇరిగేస్తుంది భయ్య, డ్యూ కూడా ఘోరంగా ఉంది. బై ద వే ఇంకొక విషయం చెప్పాలి, మనం టాస్లో అయితే మామూలుగా గెలుస్తలేం, కంటిన్యూగా గెలుస్తున్నాం టాస్లు. ఇవాళ కూడా టాస్ మందే. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నా. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ జరిగేదే ఇవాళ కూడా. లాస్ట్ మూమెంట్లో 3 ప్లేయర్స్ హ్యాండ్ ఇచ్చారు. సో టీం 9 ఉన్నాం ఇప్పుడు, ఇంకో ఇద్దరిని సెట్ చేయాలి. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు. స్టే ట్యూన్, బ్యాటింగ్లో కలుద్దాం. అన్న స్ట్రైక్ ఆడు, లైట్గా డ్యాంప్ ఉంది. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. బ్రో వికెట్లు కొంచెం దగ్గర పెట్టు. ప్రశాంత్ గాడ్ తీసుకురా, గాడ్. బ్యాటింగ్కి వచ్చిన గాడ్ మర్చిపోయినా. గైస్ మీలో ఎవరైనా బ్యాటింగ్ ఆడేటప్పుడు గాడ్ మర్చిపోయారా? కమెంట్ చేయండి. ఇవాళ కూడా మనకు ఎంపైర్ వేనే చాలా చక్కగా చేస్తాడు. వైడ్ బాల్. స్కోర్ ఎంత? ఫస్ట్ ఓవర్ 9. బాగా ఆగొస్తుంది, 2-3 ఓవర్స్ ఆగు. లూజ్ బాల్సే కొట్టు. యా 2 overs కంప్లీటెడ్, స్కోర్ 15. బాల్ అసలు పిచ్ మీద పడి లేస్తలేదు. ఆగొస్తుంది బాల్. కమ్ వస్తుంది. పెట్టుకో, అద్దాలు పెట్టుకో. ఓవర్ అయిపోయాక స్కోర్ కింద కన్నా నా బాల్ పాడైపోతుంది రోహిత్. పెట్టాను అవునా నీకు టెంపర్ అన్న ఒకటి పెట్టాలన్నా.
Fifth over, last 2 balls. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ 5 ఓవర్లు అయిపోయేసరికి స్కోర్ 40. 4th ఓవర్లో కొంచెం స్లో అయింది. బౌండరీ లేదు 4th ఓవర్. ఇట్లా ఈ షాట్ ఆడు బాగుంది. బ్యాట్స్మెన్ పాషా బయటికి మెడిన్ అదేనా ఒక వైడ్ వచ్చింది. 4 పోయిందా? ఓకే 45 స్కోర్. సో పవర్ ప్లే అయిపోయింది. 6 ఓవర్స్కి స్కోర్ 45. ఒక వికెట్ నష్టానికి. 10 ఓవర్స్కి 90+ ఉండాలి. అంటే ఇంకా 4 ఓవర్స్లో 50 కొట్టాలి. ఓకేనా? వద్దంటే వెళ్ళిపోతావా? స్పిన్నా? ఓకే హాఫ్ స్పిన్నా? వస్తాయి నేను కూడా ఒక్కరు బయట ఇటా. ఓకే అయిపోయింది. వామప్ అయిపోయింది. క్యాచ్ డ్రాప్. బయట పడ్డది బ్రో. లైన్ బయట పడ్డది. యా బాల్స్ టు గో వేణు. నోవా స్టెంప్ ఉండదు కదా ఫ్రీడ్కి. నన్ను అవుట్ చేసిరు అట్లా. మొన్న అవుట్ చేసిరు బ్రో అట్లా. సెవెన్ ఓవర్స్ కంప్లీటెడ్. స్కోర్ 63. ఒక వికెట్ నష్టానికి. లాస్ట్ ఓవర్ కవర్ అయింది. ఒక 4 ఒక 6. నో బాల్ 6 పోయింది. వెను 8 ఓవర్ స్కోర్. సిక్స్. టూ ఉంది. వచ్చేయ్. పోతలేదు. రన్నింగ్ 48. బ్యాటింగ్ పాషా. గ్రేట్ షాట్. స్కోర్ 89 రన్స్. 10th ఓవర్ నడుస్తుంది ఇప్పుడు.
వేసుకో దానికి వర్షిత్ స్కోర్ చెప్పు. 10 overs 90. 10 overs 90. వికెట్స్ ఎన్ని? ఒకటే పడ్డది. ఏముందా లెగ్ స్టిక్? బాగా అయింది. వచ్చే ఇంకోటి ఉంది భాష. చలో ఫ్రీడ్ బాల్. భాష అండ్ స్ట్రైక్. చూద్దాం ఏం కొడుతాడు. ఈ బాల్ కూడా నోకే అయింది. ఇట్ కంటిన్యూస్. నేను స్పీడ్ ఆడతాను, నువ్వు చూసుకుంటావు. ఫిక్స్ అది. సౌండ్ చెప్పొచ్చు, అది సౌండ్ చెప్పొచ్చు అంటున్నావు బయట. టూ 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 నువ్వు వచ్చే భాష. వచ్చే టూ. ఏ వాళ్ళు ఎత్తులు అర్థం అవుతుంది. తాకలే, వదలేదు. అది అవుతుంది బాల్. అక్కడ ఆగింది. 12 overs completed. Score 129. పోయింది. నాకు ఆయన యాక్షన్ చూసి అర్థం. ఈయన బాల్ లేదు. మనం ఫస్ట్ నువ్వు అన్నావు కదా, లేవు ఎవరు లేరు లేదా. మొత్తం బయటకు పోతుంది. లేదు, మిడిల్ అయితే ఫిక్స్ అయ్యేది. కొట్టు కొట్టు కొట్టు. ఈయన బాల్లో ఆడ బాల్ వేస్ట్ అయ్యాయి. వర్షిత్ టీమ్ స్కోర్ 15th over 157. పెట్టలేదా? వర్షిత్ బౌలింగ్లో పెట్టా కవర్ డ్రైవ్లు. నేను వీడియో తీసినది. నేను డిఫెన్స్ ఆడిని పెట్టారు. అంటే అన్ని తీయనా, నా వీలు కాదు, ఫీల్డింగ్ చేసుకుంటా. మీ అమ్మ ఇటు పోయింది బాల్. అరే టూ టూ టూ. భాష అవుట్ అండ్ క్యాచ్ అవుట్. ఫార్టీ 49. నైంటీయా? 86 ఉంది. 94 మీద ఆడుతున్నా.
అయితే ఫస్ట్ సెంచరీ. ఇంకోటి తీయాలి, డాట్ కావద్దు. బాల్స్ గో. లాస్ట్ ఓవర్, టీమ్ స్కోర్ 190, నా స్కోర్ 96, 4 runs to go. సెంచరీయా? ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ సెంచరీ ఎన్నిసార్లు 80, 90 అవుట్ అయినంటే. థ్యాంక్స్ బ్రో. లాస్ట్లో సెంచరీ కొట్టిన. బాల్స్ ఒక 6 కొట్టాలి. ఫైనల్లీ డిడ్. సో మా ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. 202 ఆపోనెంట్స్కి టార్గెట్. నేను ఇవాళ మెయిడెన్ సెంచరీ చేసిన. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి 80లో 90లో చాలాసార్లు అవుట్ అయినా. చూడాలి ఆపోనెంట్స్ ఎట్లా ఆడతారో, తెలియదు వాళ్ళు ఎట్లా ఆడతారో, బ్యాటింగ్ ఏంది అనేది. ఇవాళ మిస్టర్ దాసగాని ప్రశాంత్ కీపర్. ప్రశాంత్ ఆల్ ద బెస్ట్ రా, దెబ్బలు తాకించుకోకు. ఇన్నర్స్ ఇచ్చిండా? అర్రే అబ్బా. గుడ్ బౌలింగ్ ప్రతీక్, గుడ్ బౌలింగ్. అరే వాట్ ఏ బాల్ బాయ్, వాట్ ఏ బాల్. బౌల్ నైస్, వాట్ ఏ బాల్. పడ్డదంట సురగా అసలు బాల్. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ బాల్ వికెట్. నేను సరదాగా ఒక గోల్ తెంగాను. క్యాచ్ ఇట్. అబ్బా, ఆడ్లాక్ ప్రతీక్, ఆడ్లాక్. వర్షిత్ రెడ్డి వేస్తున్నాడు బౌలింగ్. అరే యార్, నో ఇష్యూ. లైన్ ఇన్లైన్ పడాలి ఒక బాల్. క్లియర్ అవుట్ బ్రో, క్లియర్ అవుట్. నాట్ ఫేర్, క్లియర్ అవుట్. అది వికెటే ప్రతీక్, అది వికెటే. ఫీల్డింగ్ బాయ్, ఫీల్డింగ్. ఈ బౌలర్కి వర్షిత్ క్యాచ్ పడతాని దగ్గర ఉన్నాడు. బౌలింగ్ సాగర్, గుడ్ బౌలింగ్. 6 overs అయిపోయింది, స్కోర్ 60.
బౌలింగ్ బాయ్ 10th ఓవర్. సౌండ్ బౌలింగ్ సాగర్, గుడ్ బౌలింగ్. బౌలింగ్ చలో 7 వికెట్స్. అరే తాకింది, నీకు చెప్పినా ప్రతీక్. కమాన్ బౌల్ విజ్జు. వద్దు అన్న ఒకటే వికెట్ ది. అరే సారీ బ్రో అన్న, అయిపోయింది. వర్షత్ కీపర్ బ్రో, సాగర్ బ్రో వదిలిపెట్టింది బ్రో. వదిలిపెట్టిండు. ఎక్కువ ఇచ్చేసినా అన్న, టార్గెట్ మిస్ అయితే చూసుకోండి. మనం పేస్ గట్టిగా వస్తుంది, బాగా పడుతుంది అన్న. కమాన్ ప్రతీక్, క్యాచ్ అవుట్ వద్దు, వికెట్ కావాలి. స్టోరేజ్ వేస్ట్ అవుతుంది బోయ్. అరే ఇగో వికెట్ వచ్చింది. వద్దు నీది పెట్టు, అందుకు వేరియేషన్. ఓయా జర చిన్నగా అలా చేసేయాల. 4 runsలో అయిపోవాలి. సో స్కోర్ 116, 19 overs కంప్లీటెడ్, 9 wickets. లాస్ట్ వికెట్ ఉంది అన్న, లాస్ట్ ఓవర్ అన్న, 6 ఓవర్ చూసాను అన్న. ఆఫర్ ఇచ్చినట్టుంది బ్యాట్స్మెన్. ఏంద్రా ఇది ఆఫర్ ఇచ్చినట్టు. ఇప్పుడు పే చేస్తా అంటే ఎట్లా 3 బాల్ అయిపోయినాయి. బాల్ టు బాల్ కూడా చేంజ్ చేయొచ్చు. బాల్ టు బాల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎక్కడైతుంది బాల్ టు బాల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఏ బాల్ ఏదైనా బౌలర్ కాకపోతే ఎంపైర్కి చెప్పాలి వేసే ముందు, అంతే గౌరవ చెప్పాలి అంతే. పట్టేశాడు మనోడు, పట్టేశాడు. అరే ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? బ్యాట్ బ్రో. అదే మీరు అన్నది, మీరు ఎంత టైం చేస్తారు, ఎంత స్లెడ్జింగ్ మారి. వెల్ ప్లేడ్ అన్న, వెళ్ళండి అన్న. హోల్ ప్రశాంత్ ఫీల్ చాలా సో గైస్, మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఆపోనెంట్స్ 20 ఓవర్స్లో 130 runs కొట్టిరు, ఆల్అవుట్ కాలే. సో గ్రేట్ మ్యాచ్, మేడ్ ఇన్ సెంచరీ. సో నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దాం. బాయ్.